జై శ్రీరామ్. విద్యార్థులకు, తల్లిదండ్రులకు విద్యార్థి భవన్ ఐఐటి అండ్ స్పిరిచువల్ అకాడమీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విద్యార్థి భవన్ మన యాజమాన్యంతో ప్రారంభమై నేటికి 10 వసంతాలు పూర్తి కావస్తుంది. అయితే స్కూల్ ప్రారంభం ఒక మంచి ఉద్దేశ్యం, ఒక మంచి ఆలోచన, ఒక సరికొత్త విధానం, అనేక రకాలైనటువంటి కొత్త రకాల అంశాలతో నేటి ప్రపంచానికి అనుగుణంగా పిల్లలకు టెక్నాలజీతో ఈరోజు ఐఐటి, మెడికల్, రకరకాల సెక్టర్లలో మంచి ర్యాంకులు సాధించేలా పిల్లలకు తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో, అలాగనే ప్రపంచం ఈరోజు ఇంటెలిజెంట్ క్వశ్చన్స్ కన్నా ఎక్కువ స్పిరిచువల్ క్వశ్చన్స్ని కోరుకుంటుంది. అంటే తెలివైన వాళ్ళకంటే ఆధ్యాత్మికవేత్తలను ఎక్కువగా ప్రపంచం ఈరోజు కోరుకుంటుంది. ప్రపంచం ఎందుకు ఆధ్యాత్మికవేత్తలు కోరుకుంటుందో మనందరికీ తెలిసిన విషయం. ప్రతిరోజు మనం చూస్తున్నట్లయితే క్రైమ్ రేట్ మన చిన్నప్పటి నుంచి ఈరోజుకి చూస్తే క్రైమ్ రేట్ అన్నది 500% పెరిగింది. అలా ఈ క్రైమ్ రేట్ని తగ్గించే విధానంలో ప్రపంచంలో మొదట బాధ్యత తీసుకోవాల్సింది తల్లిదండ్రులు మరియు విద్యా సంస్థలే. కానీ ఈరోజు మన పోటీ ప్రపంచంలో మన విద్యా సంస్థలు పూర్తిగా వ్యాపారము, తల్లిదండ్రుల యొక్క కోరికలు దృష్టిలో పెట్టుకొని సంస్థలు నడుపుతున్నారు. దానికి భిన్నంగా మన విద్యార్థి భవన్ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే గడిచిన 10 వసంతాలలో మనం అనుకున్నటువంటి పాఠ్యాంశాలు కానీ, టెక్నాలజీ కానీ, స్పిరిచువల్ ఎడ్యుకేషన్ కానీ, లైఫ్ స్కిల్స్ కానీ మన పిల్లలకి ప్రపంచంలో ఈరోజు వరకు అప్డేటెడ్గా ఉన్నటువంటి, ఈరోజు మనం చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్థాయికి మనం వెళ్ళిపోతున్నాము. ఇంకా మన పిల్లలకి ఆ ఎడ్యుకేషన్ని పరిచయం చేయకపోవడం కాస్త బాధాకరమే. ఇలాంటి ఎన్నో అంశాలని మనం దృష్టిలో పెట్టుకొని స్కూల్ ప్రారంభం అయితే చేశాం. కానీ ఈరోజు వరకు కూడా చిన్న చిన్న ఇబ్బందులతో, కాస్త లోటుపాట్లతో మనం విద్యా సంస్థలని చదువు వరకు పూర్తిగా సక్సెస్ఫుల్గా, ఎటువంటి ఒత్తిడి లేకుండా మంచి ఫలితాలతో, మంచి విద్యాభ్యాసంతో పిల్లలకు చక్కగా తీర్చిదిద్దగలిగాము. అందులో సందేహమే లేదు. కానీ ఏ ఉద్దేశంతో అయితే మన స్కూల్ని ప్రారంభించామో ఆ ఉద్దేశంలో కనీసం 50% కూడా ప్రవేశపెట్టలేకపోయాము. అందుకైతే నేను ఎల్లవేళ దానికోసం ఆలోచిస్తూనే ఉన్నాను. దానిలో భాగంగానే ఈ విద్యా సంవత్సరం నుండి మన స్కూల్లో అనేక రకాలైనటువంటి కొత్త మార్పులు జరగబోతున్నాయి. పాఠ్యాంశాలలో విపరీతమైన మార్పులు జరగబోతున్నాయి. టెక్నాలజీలో అద్భుతమైనటువంటి కొత్త విధానాలను, కొత్త పాఠ్యాంశాలను పిల్లలకు ప్రవేశపెట్టబోతున్నాం. ఇక ఐఐటి నీట్ ఒలింపియాడ్ ఫౌండేషన్ విషయానికి వస్తే ఈరోజు వరకు కూడా ఏదో లోకల్ పబ్లికేషన్స్తో కాస్త పిల్లలకు పరిచయం చేసి ప్రయాణం చేయడం జరిగింది. బట్ 2024-25 సంవత్సరంలో మనం
మొట్టమొదటిసారిగా ఢిల్లీ ఇంటర్నేషనల్ సైన్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ వాళ్ళతో టైఅప్ అయ్యాము. ఇందులో భాగంగా పిల్లలందరికీ కూడాను మనం మన ఒలింపియాడ్స్, ఐఐటి, నీట్ ఫౌండేషన్స్ అన్ని కోర్సులు కూడా వాళ్ళతో ఇంకా ఈ సంవత్సరం ప్రోగ్రాం అద్భుతంగా జరగబోతుంది. వీటికి అనుగుణంగా మనం తగినటువంటి అర్హత కలిగిన టీచర్లు, అనుభవం కలిగిన టీచర్లను ఈ సంవత్సరం పూర్తి స్థాయిలోనే నియమించడం జరిగింది. అలాగనే ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నది అసలు కొత్త ప్యాటర్న్లో ఉండాలి. పిల్లవాడికి లగేజ్ తగ్గాలి, నాలెడ్జ్ పెరగాలి. ఇలా ఏం చేస్తే బాగుంటుంది, సిస్టమ్ ఎలా మార్చితే బాగుంటుంది అనే ఆలోచనలో నేను, ప్రిన్సిపాల్ గారు మన సిబ్బందితో గత 4 సంవత్సరాలుగా దీనికోసం డిస్కస్ చేస్తూనే ఉన్నాము. అయితే ఈ తరుణంలో 2022 సెప్టెంబర్ 23వ తేదీన మన బెంగళూరులో డైడాక్ అని ఓ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ ఎక్స్పో ఒకటి జరిగింది. ఈ ఎక్స్పోలో ప్రపంచ నలుమూలల నుండి దాదాపుగా 70 దేశాలు పాల్గొన్నాయి. దీనిలో అత్యుత్తమ ఎడ్యుకేషన్ అందిస్తున్న ఫిన్లాండ్ కావచ్చు, నెదర్లాండ్ కావచ్చు, జర్మనీ కావచ్చు, యూరోప్ కంట్రీస్, ఆస్ట్రేలియా, అమెరికా, జర్మనీ, చైనా, జపాన్ ఇలాంటి దేశాలు దాదాపుగా ఒక 70 వరకు పార్టిసిపేట్ చేశాయి. ఈ ఎక్స్పోలో నేను, మన ప్రిన్సిపల్ గారు కూడా వెళ్ళటం జరిగింది. వాళ్ళ విధానాలు ఏంటి, వాళ్ళు అనుసరించే పద్ధతులు ఏంటి, వాళ్ళ స్కూల్లో పిల్లలతో ఇంట్రడ్యూస్ చేసేటటువంటి పాఠ్యాంశాలు ఏంటి, అసలు వాటిని ఎలా వాళ్ళు డిజైన్ చేస్తున్నారు, పిల్లలకి భారం తగ్గించడం ఎలా. మన పిల్లలు ఎప్పుడు చూసినా రాయడం 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 రాయడంతోనే సరిపోతుంది పాపం. ఎందుకంటే పాఠ్యాంశాలు ఎక్కువ, చదివేది తక్కువ, నేర్చేది తక్కువ. ఇలా ఈ ప్యాటర్న్లో, మన పాత ప్యాటర్న్లో పిల్లవాడికి రాతే మిగిలిపోతుంది తప్ప నేర్చుకోవడం కానీ ఎక్కువ జ్ఞానం కానీ అందించలేకపోతున్నాం. ఇట్లా వీటికి ఒక మంచి సొల్యూషన్ మనం వెతుక్కున్నాం. వీటికి ఒక కొత్త విధానాన్ని మనం ఈ సంవత్సరం ప్రవేశపెట్టాం. ఈ కొత్త విధానంలో, ఈ ప్రవేశపెట్టే విధానంలో పిల్లవాడు అద్భుతంగా మంచి నాలెడ్జ్తో, ఎక్కువ నాలెడ్జ్తో, పుస్తకాలు తక్కువతో మంచి మంచి ప్రోగ్రామ్స్ని మనం డిజైన్ చేశాము. ఈ ప్రోగ్రాం అన్నది ఖచ్చితంగా మన విద్యార్థులందరికీ కూడాను అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతుంది. ఈ ప్యాటర్న్లో భాగంగా మనం నర్సరీ దగ్గర నుండి 9th క్లాస్ వరకు 10th వాళ్ళని మనం ప్రస్తుతానికి ఏమి చేయలేకపోతున్నాము. 9th క్లాస్ వరకు కూడా ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి ఈ కొత్త ప్యాటర్న్ ఏదైతే ఉందో దీనిని ఈ సంవత్సరం విద్యార్థులకు అందించబోతున్నాము. దానికి అనుగుణంగా మనం మన దేశంలో ఎక్కడెక్కడి నుంచో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ని డిజైన్ చేయడం జరిగింది. అసలు ఈ కరికులం ఈ సంవత్సరం మనం ఏంటంటే ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. పిల్లలకి లెస్ లగేజ్ మోర్ నాలెడ్జ్ అనే పద్ధతిలో మనం మన కరికులం డిజైన్ చేయడం జరిగింది. దీనికి టీచర్లకి కావాల్సిన ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో కావాల్సిన సర్వీసెస్ ఢిల్లీ, బెంగళూరు, పూణే లాంటి సంస్థలు మనతో ప్రయాణించడం జరుగుతుంది. ఈ భాగంలో మనం కంప్లీట్గా మన యొక్క ప్యాటర్న్ని 2 పార్ట్స్గా చేశాము. డిస్క్రిప్టివ్ మెథడ్ అని, ఆబ్జెక్టివ్ మెథడ్ ప్రోగ్రామ్ అని 2 పార్ట్స్ చేశాము. ఈ 2 పార్ట్స్లో భాగంగా డిస్క్రిప్టివ్ని మనం కొంత పార్ట్ వరకు కూడా డిజైన్ చేయడం జరిగింది. ఈ డిస్క్రిప్టివ్లో నర్సరీ నుండి 8th క్లాస్ వరకు కూడాను సిబిఎస్ఈ అండ్ ఎన్సిఈఆర్టీ సిలబస్ బేస్ చేసుకొని కంప్లీట్గా ఢిల్లీ పబ్లికేషన్స్ని ఆధారం చేసుకొని మనం ముందుకు వెళ్తున్నాము. అట్లాగనే ఆబ్జెక్టివ్ మెథడ్కి వచ్చేటప్పటికి ఈ బేసిక్ లెవెల్లో ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఒలింపియాడ్ ఫౌండేషన్స్ కంప్లీట్గా ఈ ఒలింపియాడ్స్ అనేది మనం ఢిల్లీ పబ్లికేషన్స్, ఇంటర్నేషనల్ సైన్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ వాళ్ళ ద్వారా ఈ సంవత్సరం మన పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వబోతున్నాము, సర్వీసెస్ ఇవ్వబోతున్నాము, టీచర్స్కి ట్రైనింగ్స్ ఇవ్వబోతున్నాము, ఎగ్జామినేషన్స్
ఫ్లూయెంట్గా కండక్ట్ చేయబోతున్నాము. అట్లాగనే ఐఐటి నీట్ ఫౌండేషన్స్ కూడా వాళ్ళ ద్వారానే ఇవ్వడం జరుగుతుంది. రీజనింగ్ ట్రైనింగ్ కూడా వాళ్ళ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. యథావిధిగా మన మ్యాథమెటికల్ ప్రోగ్రామ్ అబాకస్ ఏదైతే ఉందో అది మన ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టాండర్డ్ పిల్లలు కంటిన్యూ చేయడం జరుగుతుంది. అలాగే లాస్ట్ ఇయర్ మనం బేసిక్గా సివిల్స్ ఫౌండేషన్ అనేది మనం ప్రవేశపెట్టడం జరిగింది. అయితే గడిచిన సంవత్సరంలో ఈ సివిల్స్ ఫౌండేషన్ అనేది మనం అంత సక్సెస్ఫుల్గా రన్ చేయలేకపోయినాము. దానికి చిన్న చిన్న లోపాలు, కారణాలు ఉన్నాయి. వాటిని ఈ సంవత్సరం సంపూర్ణంగా తెరకెక్కించి పిల్లలకి వాటిపై ప్రత్యేకమైనటువంటి వీక్లీ టెస్టులు, మంత్లీ టెస్టులు, అలాగనే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ గ్రాండ్ టెస్టులు కండక్ట్ చేసి స్టేట్ లెవెల్లో పిల్లల యొక్క ర్యాంకింగ్స్, స్టేట్ లెవెల్లో పిల్లల యొక్క మార్క్స్ మనం ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం సివిల్స్ ఫౌండేషన్లో కూడా మన పిల్లలు అద్భుతాలు సృష్టించబోతున్నారు. అలాగనే ఇక స్పిరిచువల్ ఎడ్యుకేషన్ వచ్చేటప్పటికి జనరల్గా డిస్క్రిప్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ 2 మెథడ్స్ని మనం అద్భుతమైనటువంటి సిలబస్తో ఫాలో అవుతున్నాము. ఇక స్పిరిచువల్ ఎడ్యుకేషన్ వచ్చేటప్పటికి ఈ సంవత్సరం మనం పిల్లలకి ప్రవేశపెడుతుంది భగవద్గీత విత్ లెసన్స్. సాధారణంగా భగవద్గీత అంటే అందరూ కూడా శ్లోకాస్ నేర్పిస్తారు, బట్ దాని వివరం తెలియదు పిల్లలకి. ఈ సంవత్సరం నుంచి మనం ఏం చేస్తున్నామంటే భగవద్గీతలో ఉన్నటువంటి లెసన్స్ని పిల్లలకి వితౌట్ బుక్స్, ఓన్లీ నోట్బుక్ భగవద్గీత లెసన్స్ని ప్రవేశపెడుతున్నాము. అట్లాగనే విష్ణు సహస్రనామాలు ఇవి కూడా మన పిల్లలందరికీ కూడాను పూర్తిగా నోట్స్ రూపంలో ఇస్తూ లెసన్ రూపంలోనే డిజైన్ చేశాము. వీళ్ళకి ఏదో మొక్కుబడిగా పీరియడ్స్ కాదు, వారంలో దాదాపు ప్రతి విషయానికి కూడాను ఈ స్పిరిచువల్ ఎడ్యుకేషన్లో 3 పీరియడ్స్ అన్నవి ప్రతి టాపిక్కి ఉంటాయి. అట్లాగనే పిల్లల లైఫ్ స్కిల్స్ని డిజైన్ చేసే అంతర్యామి సిలబస్ మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. అట్లాగనే ఈ రుద్రంలో మన పిల్లలు ఇదివరకే మొదట అనువాకం నమ్మకం చెబుతున్నారు. అలాగే రుద్రంలో శాంతి మంత్రం చంపకంలో 3వ అనువాకంతో ఈ సంవత్సరం పిల్లల్ని మనం నేర్పించబోతున్నాము. అట్లాగనే మనం మన పిల్లలకు మేధా సూక్తము, అలాగనే శ్రీ సూక్తము, అట్లాగనే మంత్రపుష్పము, అట్లాగనే డైలీ శ్లోకాస్ ఇదివరకు మన పిల్లలు చాలా వరకు నేర్చుకున్నారు. వాటిని ఈ సంవత్సరం ఒక పద్ధతిలో ఇదివరకు మన పిల్లలందరికీ కూడా ప్రేయర్లో నేర్పించాము. ఈ సంవత్సరం ప్రతి టాపిక్కి కూడా ఒక పీరియడ్గా మనం పిల్లలకు నేర్పించబోతున్నాం. ఈ విషయంలో మన పిల్లలందరూ కూడాను రాష్ట్రంలోనే ఒక మొదటి స్కూల్గా అద్భుతంగా తీర్చిదిద్దబడుతుంది. ఈ విషయంలో ప్రతి పిల్లవాడు కూడా ఒక మంచి ప్రతిభ కనబరుస్తాడు. అట్లాగనే మనం ఇప్పుడు స్టెమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, దీనిలో మనం హై స్కూల్ సెక్షన్ వరకు వచ్చేటప్పటికి పైథాన్ కోడింగ్ ప్రోగ్రామ్, వెబ్ డిజైనింగ్, అట్లాగనే ప్రైమరీకి వచ్చేటప్పటికి స్క్రాచ్ 3.0 కాన్ఫిగరేషన్ ప్రోగ్రామ్, అట్లాగనే బేసిక్ కోడింగ్ ప్రోగ్రామ్ పిల్లలకి మనం నేర్పించబోతున్నాము. దీనిలో అద్భుతమైనటువంటి ఫలితాలు మనం సాధిస్తాం. దీనికోసమనే మన కంప్యూటర్ ల్యాబ్లో ఉన్న పాత కంప్యూటర్స్ అన్ని తీసేసి మొన్న మార్చిలోనే సంపూర్ణంగా లేటెస్ట్ కాన్ఫిగరేషన్తో కొత్తగా ఒక 15 కంప్యూటర్స్ని తీసుకొచ్చి ఏసీ పెట్టి కంప్యూటర్ ల్యాబ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అట్లాగనే లైఫ్ స్కిల్స్ ప్రోగ్రామ్స్, పిల్లల లైఫ్లో యాటిట్యూడ్స్ ఎలా ఉండాలి, మనీ మేనేజ్మెంట్, అలాగనే అండర్స్టాండింగ్ అదర్స్, టైం మేనేజ్మెంట్, ఇలా ఫ్యూచర్ యొక్క డిజైన్, ఇట్లాంటి ఎన్నో సిలబస్లు ఇవి ఓన్లీ టీచర్ కాపీ బేస్డ్ చేసుకొని మనం ఢిల్లీ అక్షరధామ్ వాళ్ళ సిలబస్ని ఫాలో అవుతున్నాము. ఇందులో కూడా పిల్లలకి అద్భుతమైనటువంటి ఫలితాలు, అద్భుతమైనటువంటి టాపిక్స్ మన టీచర్స్ ఈ ఇయర్లో అందించబోతున్నారు. అట్లాగనే క్రియేటివ్ స్కిల్స్కి వచ్చేటప్పటికి మన యొక్క సైన్స్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, మన యొక్క సైన్స్ టాపిక్స్, సైన్స్ డేస్కి సంబంధించినటువంటి అనేక రకాల అంశాలు కొత్తగా మనం చెన్నై వాళ్ళతో టైప్ పెట్టుకున్నాము అండ్ కోయంబత్తూరు వాళ్ళతో టైప్ పెట్టుకున్నాము. వాళ్ళతో కొన్ని సైన్స్ ప్రోగ్రామ్స్, సైన్స్ ప్రాజెక్ట్స్ కూడా డిజైన్ చేయబోతున్నాము. అలాగే పిల్లలకి కావాల్సిన డ్రాయింగ్ స్కిల్స్ కానివ్వండి,
ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ స్కిల్స్ కానివ్వండి. ఇట్లా మనం పిల్లలకి మ్యాక్సిమం సిలబస్ బుక్స్ తగ్గించి నాలెడ్జ్ని పెంచే ప్రయత్నంలో ఎన్నో రకాల టాపిక్స్ని ఈ సంవత్సరం మనం ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. చాలా జాగ్రత్తగా పర్టికులర్గా వెరీ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసాము. ఈ సంవత్సరం అద్భుతాలు సృష్టించగలుగుతాము. అట్లాగే ఫిజికల్ యాక్టివిటీస్కి వచ్చేటప్పటికి సాధారణంగా మన దగ్గర ఎప్పటి నుంచో రాష్ట్ర స్థాయిలో మన పిల్లలు కరాటే కానివ్వండి, యోగా కానివ్వండి నేర్పుతున్నాము. అట్లాగనే మన పిల్లలకి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ విషయానికి వచ్చేటప్పటికైతే మనం అకేషనల్గా ఆడిపించగలుగుతున్నాము. ఈ సంవత్సరం వెరీ పర్టికులర్గా మనం ఊరు బయట ఒక ప్లే గ్రౌండ్ కూడా లీజుకి తీసుకున్నాము. దీంట్లో ఇంకా రెగ్యులర్గా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ నిర్వహించడం జరుగుతుంది. ఇలా మనం కంప్లీట్గా ఈ సంవత్సరం మనం ఒక మంచి ప్యాటర్న్, ఒక మంచి డిజైన్, ఒక మంచి సిలబస్తో మన పిల్లలకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ లెవెల్లో మనం కాస్త అడ్వాన్స్డ్గా తీసుకువెళ్తున్నాము. ఒకవైపు ఆధ్యాత్మికంగా తీసుకువెళ్ళిపోతున్నాము, ఒకవైపు మంచి సిలబస్ని తీసుకువెళ్తున్నాము, ఇంకొక వైపు ఐఐటి నీట్ ఒలింపియాడ్ లాంటి ఫౌండేషన్స్తో సివిల్ ఫౌండేషన్స్. మీకు దాదాపుగా సివిల్స్ ఫౌండేషన్ విషయానికి వచ్చేటప్పటికి చాలా అరుదుగా ఇట్లాంటి ఛాలెంజింగ్ కోర్సెస్ స్కూల్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు. అట్లాంటివన్నీ కూడా మనం ఇంట్రడ్యూస్ చేసుకొని మన పిల్లల విషయంలో వచ్చేటప్పటికి విద్యార్థి భవన్లో ఫలానది లేదు మా స్కూల్లో ఉంది అని గర్వంగా ఏ ఒక్కరూ ముందుకు వచ్చి చెప్పగలిగే స్థితిలో లేకుండా మన విద్యార్థి భవనం మాత్రమే, మన పిల్లలకు మాత్రమే, మన తల్లిదండ్రులకు మాత్రమే ఈ అద్భుతమైనటువంటి ఈ ప్యాటర్న్ కానీ ఈ సిలబస్ని కానీ మనం డిజైన్ చేసుకున్నాము. రాష్ట్రంలో మీరు ఏ స్కూల్తో కంపేర్ చేసుకున్నా మా స్కూల్లో ఉన్నటువంటి ఈ అద్భుతమైన సిలబస్ కానీ డిజైన్ కానీ మీ స్కూల్లో ఉన్నాయా అని మీరు ఛాలెంజింగ్ చేసి మరీ అడగవచ్చు. పక్క స్కూల్స్ వాళ్ళతో కంపేర్ చేసుకోవచ్చు. మనకి ఎన్నో రకాలైన మిషనరీ స్కూల్స్ ఉన్నాయి, కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి. ఇలాంటి స్కూల్స్లలో ఏం జరుగుతుందో కూడా నేను మీకు ప్రత్యేకించి ఏమీ చెప్పనక్కర్లేదు. ఇక మిషనరీ స్కూల్స్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటన్నది మీరు కాస్త ఒకసారి ఆలోచించుకుంటే వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి, మిషనరీ స్కూల్స్ స్థాపించడంలో వాళ్ళ ఉద్దేశం ఏంటన్నది మీరు ఒక్కసారి ఆలోచిస్తే సమాధానం మీకు దొరుకుతుంది. అట్లాగే కార్పొరేట్ స్కూల్స్ కావచ్చు, లేదా ఇంకా కొన్ని స్కూల్స్ కావచ్చు, బడ్జెట్ స్కూల్స్ కావచ్చు. ఏ స్కూల్తో కంపేర్ చేసుకున్నా విద్యార్థి భవన్ ఈజ్ కంప్లీట్లీ ఎక్స్క్లూజివ్. వెరీ పర్టికులర్గా విద్యార్థి భవన్ ఈజ్ అండ్ ఎక్స్ట్రాడినరీ స్కూల్గానే మీరు చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం సిలబస్లో ప్యాటర్న్లు అయితే మరింత అద్భుతంగా మనకున్న ఆలోచనల్లో ఓ 50% అయినా ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం ప్రారంభిస్తున్నాము. దీనికి ప్రతి తల్లిదండ్రి విద్యార్థి సహకరించి అవసరమైతే అవకాశం ఉంటే మీకున్న చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే అడ్మిషన్స్ విషయంలో కూడా సహకరించండి. అలాగని మనకి అడ్మిషన్స్ విపరీతంగా ఏం అక్కర్లేదు. దాదాపుగా మనకి అన్ని క్లాసెస్లో కూడా పిల్లలు చక్కగా ఉన్నారు. ఎక్కడో పక్క ఊరు వెళ్ళేవాళ్ళు, ట్రాన్స్ఫర్ అయ్యేవాళ్ళు ఉంటే ఓ 10-20 మంది డ్రాప్అవుట్స్ అవుతారు. ఈ విషయంలో మనం చాలా పక్కాగా ఉన్నాము, పర్ఫెక్ట్గా ఉన్నాము. మీ అందరి దయ వలన పిల్లలందరికీ కూడా ఒక అత్యద్భుతమైనటువంటి ప్యాటర్న్లో 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభిస్తున్నాము. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి ఈ బుక్స్ దాదాపుగా మీకు మరో 10 డేస్లో ఇవ్వటం కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. మీ అందరి సహకారంతో ఓ మంచి విద్యా సంవత్సరాన్ని ఈ సంవత్సరం అద్భుతంగా ప్రారంభిద్దాం. అలాగనే మన వండర్ కిడ్ ప్లే స్కూల్ ఏదైతే ఉందో ఈ పిల్లలకు కూడా ప్రత్యేకమైన ప్యాటర్న్ డిజైన్ చేయడం జరిగింది. ఈ విషయంలో సహకరిస్తున్న తల్లిదండ్రులందరికీ కూడా మన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ.